హై వ్యూస్. కడప గడ్డ వైసీపీ అడ్డ అంటూ బిల్డప్లు కొట్టిన వాళ్ళంతా ఈరోజు క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే ఇక వారికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటే వారికి లోకేష్ చెప్పాడు, బాబు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966651144. మీ అధినాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తాడు, మీరు చక్కగా ఏదైనా మంచి పార్టీలోకి వెళ్తారా వెళ్ళండి, లేదు ఆ పార్టీలో ఎవరు రానివ్వట్లేదు అంటే ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. పాతాళంలో ఉన్న వైసీపీని పైకి లేపాలని అనుకుంటే మీరు కూడా పాతాళానికే పోతారు, జాగ్రత్త, బీ కేర్ఫుల్, అర్థమైందా రాజా అన్నాడు. ఏమైనా క్లారిటీ ఇచ్చాడంటే 2024 ఎన్నికలకు ముందు పదే 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 ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీలు చేసింది ఏంటిది, పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలవనివ్వద్దు, సింహం సింగిల్గా వస్తుంది, మీరేంటి కలిసి వస్తున్నారు, పందులు గుంపులకు వస్తే అద్దెనెదురంటే, ఒరే బాబు మీరు సింహాలేరా నాయన, మృగాలు మీరు, మేము మనుషులు నాయన, మేము కలిసే వస్తాం అని ఆనాడు రాజమండ్రి జైలు దగ్గరే క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు నుంచి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టా, చివరికి సీట్ల పంపకాల విషయంలో కూడా ఏంటి ఇన్ని టికెట్లే ఇచ్చారా జనసేనకి, ఎబ్బే ఈ మాత్రం దానికా కలిసింది అద్దని ఇది అంటున్నప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మనం ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని సీట్లలో గెలిచామన్నదే ముఖ్యం, అది మనం చూపిద్దాం అని చెప్పేసి అన్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ అనే విధంగా, శభాష్ జన సైనికులనే విధంగా 100 గుర్తుపడేశాడు. ఏంటి అసలు మామూలు కాదు కదా, ఎమ్మెల్యేలు ఎన్ని టికెట్లు అయితే ఉన్నారో అన్ని టికెట్లు గెలిచేశారు, ఎంపీలు 2 పోటీ చేస్తే 2 గెలిచేశారు. ఇండియాలో ఈ రేంజ్లో అసలు ఎవరు సక్సెస్ కొట్టిందంటే ఎవరు లేదు, జనసేనే. ఆ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, చాలా తెలివిగా, చాలా బాధ్యతాయుతంగా అతను పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నాడు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి, 5 శాఖలకి. ఇందులో ఆ రోజు కూడా నేను చెప్పింది ఇదే, ఈయన హోంశాఖ తీసుకోకపోతే చాలా మంచిది, మీకు ఎవరికి అర్థం కావట్లేదు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ రావచ్చు, రూట్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్యులకి, ఊళ్ళల్లో ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల వారికి జనసేన అనే ఒక రాజకీయ పార్టీ ఉంది, అది మన పవన్ కళ్యాణ్, ఇది పేదల ప్రజల కోసమే ఉంది అని చెప్పేసి నిరూపించవచ్చు, ఆ రకంగా ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా తెలివిగా అది తీసుకున్నారనమాట. ఓ రకంగా అది టీడీపీకి మైనస్సే, కానీ టీడీపీలో ఏం చేశారు, దాన్ని పవన్ కళ్యాణ్ వచ్చేసి వేరు పడితే మైనస్, కలిసి ఉంటే ఇక వైసీపీని నామ రూపాల్లో కూడా చేసేయచ్చు. ఈరోజు లోకేష్ అదే చెప్పాడు. ఏం చెప్పాడు, రెడ్ బుక్ అంటే వణిగిపోతున్నారు, ఎరుపు రంగు చూస్తేనే భయపడిపోతున్నారు, ఒకడేమో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు, ఒకడేమో వచ్చేసి బాత్రూమ్ దగ్గర కాలు చేయి ఎరగొట్టుకున్నాడు, ఇంకొకరు అసలు అడ్రస్ కూడా పారిపోయారు, అర్థమైందా రాజా అంటూ ఆ రోజు చెప్పింది ఏంటిది, రెడ్ బుక్ లో ఎవరి గురించి అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ తర్వాత వీళ్ళ గురించి వెరిఫై చేసినప్పుడు కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం ముందుకెళ్తాం తప్ప వైసీపీలో కానీ అడ్డదిడ్డంగా పోయినట్టు మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. ఎస్, రెడ్ బుక్ లో ఎవరెవరు ఏ తప్పులు చేశారో నోట్ చేసాం, అధికారంలోకి వచ్చాక సరి చేస్తామని చెప్పాం, తప్పు చేస్తుంటే జైల్లో వేస్తామని చెప్పాం, ఇదే ఈరోజు మేము చేస్తున్నాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఎలా పెడితే అలా మేము ముందుకెళ్ళాలి. ఎన్ని వేల మంది మీద కేసులు పెట్టారు, ఎన్ని లక్షల మంది టీడీపీలను వేధించారు, కానీ ఆ రోజు మేము నిలబడ్డాం, తట్టుకున్నాం. ఈరోజు ఏకంగా 94% స్ట్రైక్ రేట్తో కొట్టిపడేసాం, సక్సెస్ రేటు. అవుట్ ఆఫ్ 175 164లో మేము గెలిచి చూపించాం. ఇక పవన్ కళ్యాణ్ అన్న, పవన్ అన్న ఎప్పుడు కూడా మాతో కలిసే ఉంటాడు, మేము ఆయనతో కలిసే ఉంటాం. మేము విడిపోయేదిలే, కూటమిలో విడాకులన్న ఆలోచనలే, అంతర్గతంగా ఏదైనా ఉంటే సరి చేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్ ఏదైనా టీడీపీ జనసేన కార్యకర్తలు ఇష్యూస్ ఉంటే మేము సెటరేట్ చేస్తాం. మీకు గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే మండల కమిటీ దగ్గర పోండి, మండల కమిటీ దగ్గర సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీ దగ్గర పోండి, నియోజకవర్గ కమిటీ దగ్గర సమస్య ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దగ్గర రండి. ఇక్కడ కూడా సమస్య ఉంది, సాల్వ్ కలదంటే మా ఇంటి తలుపులు ఎప్పుడు ఓపెన్ చేస్తే ఉంటాయి, లొకేషన్ ఎవడు మీకున్నాడు రండి అని చెప్పేసి అన్నాడు. ఇక ఇంతకు మించిన క్లారిటీ ఎవరిస్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ సైతం అలాగే ఉన్నాడు, గ్రౌండ్ లెవెల్లో జనసేన బలోపేతం చేసుకుంటూ
అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉంటే నియోజకవర్గ స్థాయిలో అంటున్నాడు, అక్కడ కూడా సమస్యలు ఉంటే మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ రమ్మని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజలతో మాటమంతా ప్రజావాణి సమ్మేదో ఏకంగా టెలికాన్ఫరెన్స్ టైప్ అనమాట. సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్దవి, అక్కడికి ఆ గ్రామస్తులందరూ తీసుకొస్తే ఆ పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాడు. దెన్ అక్కడ మాటామంతి అన్నట్టు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆయన ప్రజలకు దగ్గర పోతున్నాడు. టీడీపీలు అసలు ఎక్కడ కూడా ప్రజలకు దూరం కాకుండా ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు. అర్హత కలిగినటువంటి పథకాలు అందజేస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాల్సి వస్తే డిఎస్సికి సంబంధించి టైం అడిగినా ఇవ్వట్లేదు, మేమేంటో చూపిస్తున్నాం, కొంతమంది చాలా సీరియస్గానే ఉన్నారు. అయితే లోకేష్ అండ్ టీం ఏం చెప్తున్నారంటే, మేము మోర్ దాన్ 1 year నుంచి చెప్తూనే ఉన్నాం, డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, సమయానుకూలంగా మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఎగ్జామ్ పెడతామని. అయితే యువగలం పాదయాత్రలో 90 రోజుల సమయం అని నేను చెప్పేసి అంటున్నారు కదా. మేము నవంబర్లోనే సిలబస్ ఇవ్వడం జరిగింది. నవంబర్లో సిలబస్ ఇచ్చినప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే అప్పుడు చెప్పాము. 45 రోజులు టైం ఉండే విధంగా చూసి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇస్తాం. ఫిబ్రవరిలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పున్నారు, రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్పే కదా, మోర్ దాన్ 90 days టైం ఉంది. అయినా కొంతమంది ఇంకా టైం అడుగుతున్నారంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ కూడా ఇచ్చి అవి ఇప్పుడు భర్తీ చేయబోతా ఉన్నారు. అలా క్లియర్గా జాబుల విషయంలో ఉన్నారు. పొత్తు విషయంలో వచ్చేసి పవన్ కళ్యాణ్తో క్లారిటీగా ఉన్నారు. అండ్ టీడీపీకి సంబంధించి ఎవరూ దూరం అవ్వకుండా, ఉన్నవారికి ఇబ్బంది లేకుండా అండగా ఉంటామన్నారు. అండ్ కార్యకర్తల గతంలో వైసీపీ హామీలు ఎవరైతే ఇబ్బంది పడినారో వారిని గుర్తించి వారికి ఇప్పుడు ఏం సాయం చేయాలంటే అది చేస్తున్నారు. మొన్న పల్నాడు ఏరియాలో పాపం చంద్రయ్య అతను ఘోరంగా చంపారు. జై జగన్ అనముంటే, జై వైసీపీ అనమంటే, నేను అనంటే గొంతుకొచ్చి చంపారు అతను. ఆయన కుటుంబానికి అండగా ఉంటూ పబ్లిక్లో ఓ వ్యక్తిని రాజకీయంగా హత్య చేశారు కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దెన్ ఆ ఫ్యామిలీ మెంబర్కి ఉద్యోగం ఇచ్చారు. దెన్ వేరే చోట వచ్చేసి ఎవరైతే ఇలాగే టీడీపీ వాళ్ళు వైసీపీ వేధింపులకు గురైనారో దెన్ వారికి అండగా ఉంటూ వాళ్ళ పిల్లలకు చదువులు అవన్నీ చూస్తున్నారు. ప్రమాద బీమా పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు వైసీపీకి సంబంధించి ఎవరెవరు ఏ రకంగా ఇబ్బందులు పడుతుంటే వారిని జగన్ ఎలా ఆదుకున్నాడు ఏంటని చెప్పేసి లైవ్లో ఏం చూపిస్తున్నారు? జగన్ కావాల్సింది శవరాచి చేయడం, ఒక శవం కావాలి తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకోవటమో లేదన్నప్పుడు ఆ కుటుంబంలోటువంటి పిల్లలని చేరదీసి వారికి మంచి భవిష్యత్తు కల్పించడం కాదని చెప్పేసి ఆ హిందూపురంలో ఓ వ్యక్తి ఎవరో మొన్న మధ్య యాక్సిడెంట్ చనిపోయారంట. అతని కుటుంబాన్ని పట్టించుకున్నదిలే. అండ్ అంతకుముందు వచ్చేసి టీడీపీ అతన్ని వేరు పట్టుకు పగలగొట్టాడు ఒక అతను, వైసీపీ అతను. ఆ వైసీపీ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ అతని యొక్క కొడుకు వచ్చేసి మొన్న హెల్త్ ఇష్యూస్తో పాపం చనిపోయాడంట. కనీసం వైసీపీలు పట్టించుకోకపోతే దెన్ లోకల్గా ఉన్నటువంటి ఆ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏది తన్నులు తిన్నోళ్ళు, మానవత్వంతో జైలు అధికారులకి చెప్పి అతను రిలీజ్ చేయించి ఆ పిల్లోడి యొక్క చివరి చూపు అనేది అయితే దక్కేలా చేశారు. ఇది మానవత్వం అంటే టీడీపీలు ప్రూవ్ చేసి ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీకి చిన్న ఛాన్స్ ఇవ్వట్ల. ఏ రకంగా? అది తిరిగి పుంజుకునే రకం కావచ్చు, వైసీపీకి దూరమైన వాళ్ళు దగ్గర చేసే రకం కావచ్చు, లేదా వైసీపీలో ఉన్న వాళ్ళు ఇంక వైసీపీ వద్దురా బాబు అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళేలా చేస్తా ఉన్నారు. ఫైనల్లీ వైసీపీ ఇప్పటికే పాతాళానికి పోయింది, అది ఇక పైకి లెగవదు. జగన్ ఎక్కడ బట్టలు నొక్కా, అలా ఎందుకు చంద్రబాబు నొక్కట్లేదు అన్నాడు. అలా బట్టలు నొక్కేందుకే 11 పడిపోయావు. ఎందుకు? అభివృద్ధి లేదు. ఆ బట్టలు నొక్కడానికి అప్పులు తెచ్చావు, రోడ్లు లేవు, ఏమి లేవు, అడ్డదడ్డంగా అస్తవ్యస్తంగా. దానికి తోడు జే బ్రాండ్ మద్యంతో జనాల యొక్క కొంపల కూల్చావు. అండ్ అనకూడదు కానీ ఎన్ని లక్షల మంది ఈరోజు అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు తెలియదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి ఈ వైసీపీ దరిద్రాలు. అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి మరలా గుర్తొస్తుంటే బాబోయే వైసీపీని దూరంగా పారిపోతాం. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎనీ టైం జైలు తప్పదు. క్లియర్గా విజయసాయి రెడ్డి నిన్న అన్నాడు, రేపు జూన్ 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తా చూడండి అన్నాడు. ఎందుకు? ఆ రోజే అమ్మఒడి పథకం కింద, దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కదా, వీళ్ళ వచ్చి తల్లికి వందనం, దాని కింద డబ్బులు అయిపోతున్నారట తల్లుల ఖాతాల్లో. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి పర్ హెడ్ 15,000 చొప్పున డబ్బులు అయిపోతూ ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, లేదా ఆ కార్యక్రమం ద్వారా తల్లులు డబ్బులు పట్టాక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. అంతిమంగా జగన్ అరెస్ట్ ఖాయం. ఎందుకంటే జగన్కి సంబంధించి అతను చేసిన తప్పులకు సంబంధించి పక్కా సాక్ష్యాలు ఎవిడెన్స్ మొత్తం సేకరించి ముందు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జనాలు చూపించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఎవరికి నోరెత్తరు. అండ్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడంటే అసలు రోడ్డు మీద జనాలు కూడా మనం ఎవరి పని వాళ్ళు ఉంటారు. ఇక అంత మించినటువంటి పరువు తక్కువ పని ఇంకోటి ఉండిద్దా?
త్వరలో అదే నిజం కాబోతుంది. వైసీపీ ఖాళీ కావటం ఖాయం. ఇప్పటికే వైసీపీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మనల్ని చేరదీస్తారా, ఏ పార్టీ వాళ్ళు మనకు డోరు దేశు రండి అని అంటారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. కార్యకర్తలారా, మీరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా బతకండి. నేను చెప్పేది వైసీపీకి సంబంధించి. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు బిందాస్గా బ్రహ్మాండంగా ఉంటూ ఉన్నారు. హ్యాపీగా మీరు కూడా వాళ్ళతో కలిసి అడుగులు వేస్తారంటే వేయండి, లేదంటే హ్యాపీగా ఈ రాజకీయాలు దేమంత్రం అనుకుంటే మీ పని మీరు చూసుకుంటే ప్రశాంతంగా మీ పిల్లలను బాగా చదివించుకుని గొప్పగా అయితే ఉండండి. క్లారిటీ మాత్రం చాలా చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఇదిగో మేము పవన్ కళ్యాణ్ అన్న విడిపోయేదే లే, మేము కలిసే ఉంటాం, రాష్ట్రాన్ని బెస్ట్ డెవలప్ చేస్తామని చెప్పేసి లోకేష్ ఇచ్చిన క్లారిటీ సూపర్.